కార్తీక దీపం 2 మే 7 ఎపిసోడ్. గత ఎపిసోడ్లో పారు జోని ఇంట్లో వాళ్ళ ముందు ఇరికిస్తుంది. గౌతంతో పెళ్లికి జోష్న ఓకే అనేలా చేస్తుంది. దానికి ఇష్టమే, తండ్రి కోసం ఈ పెళ్లి ఓకే అంటూ పారు తెలివిగా సుమిత్ర, శివనారాయణ, దశరథుల ముందు జోని కాదు అనుకోకుండా చేసిస్తుంది. దాంతో జో మనసులో పారు మీద రగిలిపోతుంది. గ్రాని చచ్చావు ఈరోజు నా చేతుల్లో అని తిట్టుకుంటుంది మనసులో. అయితే పారు ఇలా ఇరికించి మనసులో ఇప్పుడు తెలుస్తుంది నీ మనసులో ఏముందో, నీ ప్లాన్ ఏంటో అనుకుంటుంది. ఈ క్రమంలోనే నేటి కథనంలో పారుని తన గదిలోకి తీసుకెళ్లి క్లాస్ పీకుతుంది జో. నన్ను ఇంట్లో ఎందుకు ఇరికించావు? అసలు నేను గౌతమ్ని కలవడానికి వెళ్ళానని నీకు ఎలా తెలుసు అంటుంది కోపంగా జో. నువ్వెవరెవరిని కలుస్తున్నావో నాకు మాత్రం తెలియదనుకుంటున్నావా అంటుంది జో. నన్ను ఫాలో అవుతున్నావా అంటుంది జో కోపంగా. నువ్వు నేను పెంచిన మొక్కవే, నిన్ను జాగ్రత్తగా కాపాడుకోవద్దా అంటుంది పారు. కాపాడుకోవడం కాదు, నువ్వే నాశనం చేసేలా ఉన్నావు. నేను బావని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అని చెప్పాను కదా అంటుంది జో. దీప బెయిల్ మీద బయటికి వచ్చింది కదా అంటుంది పారు. బయటికి వస్తే అంతా మారిపోతుంది అనుకున్నావా? నేను ఆ విధవని పెళ్లి చేసుకోను, కాపురం చేస్తా అనుకున్నావా? నేను బావనే పెళ్లి చేసుకుంటాను అని తెలిసి ఎందుకు ఇరికించావు చెప్పు అంటుంది జో కోపంగా. గౌతమ్ మంచివాడు కాదు అని తెలిసినప్పుడు అతన్ని వదిలేయచ్చు కదా అంటుంది పారు. చివరికి చేసేది అదే అంటుంది జో. అయితే మధ్యలో ఏం చేస్తున్నావు చెప్పు అంటుంది పారు. నా జీవితాన్ని నాకు నచ్చినట్లుగా బతకడానికి 100 చేసుకుంటాను, నీకేంటి అంటుంది జో కోపంగా. ఆ లైఫ్లో నీ జీవితం నాశనం అయ్యే తప్పు ఏదైనా ఉంటే అంటుంది పారు. ఉండదు అంటుంది జో. ఎందుకు ఉండదు అంటుంది పారు. ఒక పక్క ఆ దీప బెయిల్ మీద బయటకు వచ్చింది, మరో పక్క పోలీసులు అసలైన నేరస్తుల కోసం వెతుకుతున్నారు అంటుంది పారు. అసలైన వారసురాలు ఆ దీపే కదా అంటుంది జో. బుల్లెట్ ఆ గన్లోంచి వచ్చింది కాదు అని పోలీసులు చెప్పారు. అది వేరే గన్ నుంచి రావాలి, అది ఎవరిది అయి ఉంటుంది అంటుంది పారు కావాలని. అది దీపే గ్రాని, బావే అందరినీ తప్పుదారి పట్టిస్తున్నాడు అంతే అంటుంది జో కోపంగా విసుగ్గా. వేరేది అయితే అంటుంది పారు. అయ్యే ఛాన్స్ లేదు అంటుంది జో కోపంగా. ఉంటే అంటుంది పారు. ఇంకా రెచ్చగొడుతూ ఉన్నా కూడా వాళ్ళు దొరకరు అంటుంది జో ఆవేశంలో నోరు జారుతూ. ఆ పాయింట్ పట్టేస్తుంది పారు. ఇదేంటి ఇలా నోరు జారాను అనుకుంటుంది మనసులో జో. వెంటనే పారు ఏంటి అన్నావు? ఉన్నా కూడా వాళ్ళు దొరకరా? ఎవరు వాళ్ళు? అంటే దశరథును కాల్చింది దీప కాదా? కాల్చింది ఎవరో నీకు తెలుసా? లేదా నువ్వే అంటూ అయోమయంగా కంగారుగా అంటూ ఉంటుంది పారు. వెంటనే జో గ్రాని ఆపు, నీ మాటలు వింటుంటే నాకు మతి పోయేలా ఉంది అంటుంది కోపంగా. మనం ఏం చేసినా దానిలో మనం ఇరుక్కోకూడదు. ఇరుక్కున్నామా తప్పించుకోలేం. ఒకసారి దొరకామంటే జీవితం ఎంత దూరం విసిరేస్తుందో మనకు తెలియదు అంటూ పారు ఆవేదనంగా. దొరకడానికి నేనేం తప్పు చేయలేదు ఓకేనా అంటుంది జో కోపంగా. ఇంతలో కింద నుంచి వచ్చిన శివనారాయణ జోష్న అని అరుస్తూ ఉంటాడు. దాంతో ఇద్దరు కిందికి నడుస్తారు. అయితే అక్కడ పోలీసులు ఉంటారు. దగ్గరికి వెళ్ళి ఏంటి తాత పోలీసులు ఎందుకు వచ్చారు అంటుంది జో. ఆ దీపుని ఎవరో పొడిచారంట, మీ బావ నీ మీద అనుమానం ఉందని చెప్పాడంట, ఏవో ప్రశ్నలు వేస్తాను అని వచ్చారు అంటాడు శివనారాయణ కోపంగా. ఏంటో చెప్పండి అంటుంది జో. పోలీసులతో మీరు ఈరోజు ఎక్కడికి వెళ్ళొచ్చారు అంటాడు ఎస్ఐ జోని. నాకు కాబోయే భర్త గౌతమ్ని కలవడానికి వెళ్ళాను అంటుంది జో. మీకు ఆ దీపక్ మధ్య కార్తిక్ గురించి గొడవలు అయ్యాయంట, నిజమేనా అంటాడు ఎస్ఐ. నాకు దీపక్ మధ్య మా బావకు సంబంధించిన గొడవలు కాదు జరిగింది. నా పెళ్లి ఆపాలని ప్రయత్నిస్తుంది, అలాగే మా డాడీని తను కాల్చి చంపాలని చూసింది అంటుంది జోష్న. అది ఆమె పట్టుకున్న గన్లోంచి కాదని తేలింది కదా అంటాడు ఎస్ఐ. దాంతో సుమిత్ర, నారాయణ ఫైర్ అయిపోతారు. పోలీసుల మీద ఆధారాలుంటే రండి, ఇలా అనుమానాలతో రావద్దు అని గట్టిగా తిట్టేసి పంపిస్తారు. దాంతో పోలీసులు వెళ్ళబోతారు. అప్పుడే పారు వాళ్ళను ఇప్పుడు దీపక్ ఎలా ఉంది అంటుంది. ఆమెను పొడిచిన తీరు చూస్తే బతికేలే లేదు, చాలా తీవ్రంగా పొడిచారు అని పోలీసులు చెప్పి వెళ్ళిపోతారు. అయితే దీపం చంపించాలని ప్రయత్నించింది జోష్నని అని పారుకి అనుమానం వస్తుంది. ఇక శివనారాయణ, సుమిత్ర అయితే తగిన శాస్త్రి జరిగింది ఆ దీపకు అని రగిలిపోతూ ఉంటారు. దశరథ్ మాత్రం కాస్త అనుమానంగా గమనింపుగానే ఉంటాడు. మరోవైపు జోష్న మాత్రం ఆ దీప చావు వార్త కోసం వెయిటింగ్ అని సంబరపడుతూ ఉంటుంది. ఇక కార్తిక్ ఒక్కడే ఐసీయూ బయట కంగారు పడుతుంటే అనసూయ, కాంచనలు ఆస్పత్రికి వచ్చి దీపక్ ఏమైందిరా అంటారు కంగారుగా ఏడుస్తూ. దాంతో జరిగింది అంతా చెబుతారు కార్తిక్. శౌర్య ఎక్కడ అంటే పక్కింట్లో ఉంచి వచ్చామంటుంది అనసూయ. ఇక ఇంతలో డాక్టర్ బయటకు వచ్చి పేషెంట్కు అర్జెంట్గా బ్లడ్ కావాలి, తనని ఓ పాజిటివ్ గ్రూప్ మా దగ్గర కానీ ఆ బ్యాంకులో కానీ లేదు,
మీది అదే గ్రూప్ అని తెలుసు, కానీ మొన్నే మీరు చిన్న పాపకు బ్లడ్ ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఇవ్వకూడదు. మనకు 2 గంటల సమయం ఉంది, త్వరగా ఏర్పాటు చేయండి అనేసి వెళ్ళిపోతారు. ఇక కార్తిక్ బ్లడ్ ఇవ్వకూడదు అనడంతో కాంచన వాళ్ళతో, కార్తిక్ అమ్మ, మన ఇంట్లోనే 3 బ్లడ్ గ్రూప్ ఉన్నవారున్నారు. ఒకరు నేనైతే, 2 జ్యోత్స్న, 3 సుమిత్ర అత్త. తనని వేడుకుంటాను, నా భార్యను బతికించమని వేడుకుంటాను అని డైరెక్ట్గా శివనారాయణ ఇంటికి వెళ్తాడు కార్తిక్. ఏడుస్తూ చాలా బతిమిలాడతాడు, దండం పెట్టి వేడుకుంటాడు. రక్తం కావాలి, లేదంటే నా భార్య బతకదు, కాపాడండి, మీరు ఎన్నైనా అనండి, నాకేమి ఇప్పుడు వినపడటం లేదు, ప్లీజ్ కాపాడండి అని ఏడుస్తూనే అడుగుతాడు. చివరికి సుమిత్ర కాళ్ళ మీద కూడా పడతాడు. ఇక కార్తిక్ ఎంత ఏడ్చినా ఎంత వేడుకున్నా ఎవరు కరగరు. జ్యోత్స్న మాత్రం 2 గంటల్లో దీప చావు వింటాను అని మాట అని సంబరపడుతుంది. అంతా చీకొట్టడంతో కార్తిక్ నిస్సహాయంగా అక్కడి నుంచి బయలుదేరుతాడు. అక్కడితో ఎపిసోడ్ అయిపోతుంది. అయితే దీపకు 2 గంటల్లో రక్తం ఎక్కించకపోతే ప్రాణాలతో దక్కదన్నారు కాబట్టి ఈ కాశీనో, దాసునో, కావేరినో, స్వప్ననో ఎవరో ఒకరు నా బ్లడ్ గ్రూప్ అదే అని వస్తారేమో చూడాలి, లేదంటే సుమిత్రకు అన్నపేగు కరిగి తనే వస్తుందా అనేది చూడాలి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి, నైస్ అని కానీ అస్సాం అని కానీ. థ్యాంక్ యూ.